మహాశివరాత్రి ఈ నెల 15వ తేదీన రానున్న నేపథ్యంలో నగరంలోని అన్ని శివాలయాల్లో ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అత్యంత పురాతనమైన చోళరాజులు నిర్మించిన ఈ కటమంచి పులందేశ్వర స్వామి శివాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేపట్టబోతున్నారు, స్వామి వారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం స్వామి. ఈ పులందేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయంలో విశేషంగా ఈ శివరాత్రి మహోత్సవాలు జరుగుతామైంది అందరూ చూస్తున్నారు ప్రత్యక్షంగా. మరి ఈ మహాశివరాత్రికి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టబోతున్నారు? శ్రీ బాలకామాక్షి సమేత పులందేశ్వర స్వామి దేవస్థానం కట్టమంచి చిత్తూరు. ఇది చాలా పురాతనమైన శైవక్షేత్రం. సుమారు 9వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఆలయం ఇది. ఇలాంటి ఆలయాలు మన చుట్టుపక్కల 5 ఆలయాలు ఉన్నాయి మన చిత్తూరు పరిసరాల్లో. చాలా విశేషంగా ఈ యొక్క పులందేశ్వర స్వామి దేవస్థానం అనేది చోళుల యొక్క ప్రతి ఒక్క చోట వారి యొక్క సంకేతం ఉంటుంది. ముఖ్యంగా చూసారంటే చోళుల యొక్క దంపతుల విగ్రహం ఇక్కడ ఉంటుంది. చోళ దంపతులు చెట్టు కింద ఉన్నట్టు వాళ్ళ యొక్క విగ్రహం అనేది కూడా ఇక్కడ 2 చోట్ల మనం చూడొచ్చు ఈ ఆలయంలో. తర్వాత చూసారంటే అమ్మవారి యొక్క గుడిలో కూడా మనకు బల్లి ఉంటుంది. అంటే మనం బంగారు బల్లి ఎలా మనం పోయి అక్కడ తాకుతామో కంచిలో వెళ్ళి, అదేలాగా ఇక్కడ కూడా ఆ బల్లి అనేది ఇక్కడ ఆ కాలంలో మనకు అమర్చి ఉండాలి. ఈ యొక్క బల్లి పడింది, నాకు చేతిలో పడింది, అక్కడ పడి ఇక్కడ పడింది అంటున్నటువంటి వాళ్ళకి పరిహారంగా ఆ యొక్క బల్లిని తాకించో ఆ యొక్క వృత్తి అనేది లభిస్తుంది. తర్వాత చూసారంటే ఈ యొక్క మనకు తాబేలు వాస్తు కోసం అక్కడ అమ్మవారి గుడిలో పెట్టడం జరిగింది. ఆ కాలంలో మొత్తం ఇవన్నీ కూడా రాతి విగ్రహాలతో ఉన్నాయి. అంతా కూడా ఆ వాస్తు కోసం దక్షిణ ముఖంగా ఈ యొక్క తాబేలు అనేది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసారంటే శ్రీచక్రం చాలా విశేషమైంది. శ్రీచక్రం అనేది ఇక్కడ మన ఆలయంలో విశేషంగా పెట్టడం జరిగింది. శ్రీచక్రం అనేది అమ్మవారి యొక్క స్వరూపం. అందువల్ల ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. వారికి శ్రీచక్రం అనేది ఇక్కడ పెట్టి ఇక్కడ చండీ హోమం అంతా కూడా చేయించడం జరిగింది. తర్వాత ఇది చూసారంటే ఇక్కడ నాగదేవతలు ఉన్నారు, సర్పం సంబంధించిన శాంతులకి రాహుకేతువులు ఉన్నారు. ఇలా అనేక విధంగా ముఖ్యంగా శనివారం శనికి తైలాభిషేకాలు జరుగుతాయి విశేషంగా శనీశ్వరుడికి. ఇలా మనకు శివుడితో పాటు అనేకమైన పురాతనమైన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. పురాతనమైన స్వాముల యొక్క అనుగ్రహం ఇక్కడ ఉన్నాయి. ఎంతో మంది ఋషులు గాని మునులు గాని ఎంతో మంది ఒక ఆధ్యాత్మిక భక్తి ఉండేవాళ్ళు ఇక్కడంతా సంచరించి ఉంటారు. ముఖ్యంగా ఏమంటే ఈ పాత ఆలయాల్లో ఏమంటే మనకు విశేషము, ముందు కాలంలో ఎక్కడ శక్తి ఉందో అక్కడే ఆలయాలు నిర్మించేవాళ్ళు. ఎక్కడన్నా అక్కడ ఆలయాలు ఏదో జాగా ఉందని నిర్మించేవాళ్ళు కాదు. దానికి ప్రసన్నం ఉండి వాళ్ళకు అక్కడ శక్తి ఉందని నిర్ధారణ అయిన తర్వాతే అక్కడ స్వామిని ప్రతిష్ఠించేవారు. అందువల్ల పురాతనంగా ఈ ఆలయం చూసారంటే చోళుల యొక్క కాలంలో నిర్మించి కృష్ణదేవరాయల కాలంలో చాలా డెవలప్ అయ్యి కళ్యాణ మండపం అంతా కట్టి చాలా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకు మహాశివరాత్రి అనేది ప్రతి సంవత్సరం చాలా విశేషంగా జరుగుతుంది. సుమారు 25,000 మంది భక్తులు పైగా వస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరము. అనేక రుద్రాభిషేకాలు జరుగుతాయి. తెల్లవారి ఉదయము మనకు 6 కాలాల అభిషేకాలు అనేది విశేషమైన. ముఖ్యంగా ఉదయం మనం 5 గంటలకు మొదటి కాలం అభిషేకం ప్రారంభించుకొని తర్వాత మధ్యాహ్నం ఉచ్చికాల అభిషేకం వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు చేస్తాము. తర్వాత సాయంత్రం 4:30 ప్రదోష కాలంలో అభిషేకం ఉంటుంది. 4:30 అప్పుడు శివమాల వేసుకొని దీక్ష ఉండే వాళ్ళకంతా కూడా ఆ రోజు అభిషేకం భాగ్యం అనేది ఉంటుంది. తర్వాత చూసారంటే రాత్రి 9 గంటలకు మనకు 4వ జామ అభిషేకం ఉంటుంది. మళ్ళీ లింగోద్భవం రాత్రి 12 గంటలకు అంటే 11:30కి ప్రారంభిస్తాము. ఆ లింగోద్భవ కాలంలో ఆ యొక్క స్వామికి వచ్చి మనము లింగోద్భవ అభిషేకం చేస్తాము. తర్వాత 3 గంటలకు ప్రాతస్కాలం అంటే మనకి ఎప్పుడు కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే అభిషేకం మనకు లెక్క ఉంది. అందువల్ల మరునాడు కోసం ఆ యొక్క ఉదయం ప్రాతస్కాలం 3 గంటలకు ప్రారంభించి 4:30, 5 పూర్తి చేసి అంతటితో గుడిని పూర్తి చేసి తర్వాత ఆ మరునాడు సాయంత్రం అంటే ఈ సంవత్సరం వచ్చి చూసారంటే ఆదివారం శివరాత్రి ఉంది. సోమవారం సాయంత్రం మనం ఇక్కడ కళ్యాణ ఉత్సవం అనేది చాలా విశేషంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభించుకుని 8 గంటలకు పూర్తి అవుతుంది. తర్వాత స్వామి వారు ఉత్సవం వృషభవాహనంపై మన ఊరంతా కూడా ఊరేగింపు చేస్తారు. ముఖ్యంగా కంచి నుంచి వేద పండితులు వచ్చి ఇక్కడ ఎప్పుడు పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది సుమారు కొన్ని వందల సంవత్సరాలుగా కంచి నుంచి వేద పండితులు కానీ ఋగ్వేదులు కానీ చాలా విశేషమైన వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఈ యొక్క స్వామి యొక్క స్థలంలో ఈ యొక్క మహాశివరాత్రిని అందరూ కూడా వచ్చి ఇక్కడ అడుగు పెట్టి స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షలు పొందాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. హరణమ పార్వతీ పతయే హర హర మహాదేవ త్రిచిట్రంబలం శివజిదంబరం.